సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఇవాళ కలవనున్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు యూపీలో ఆర్ఎస్ఎస్ విస్తరణ అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా గోరఖ్పూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఆర్ఎస్ఎస్ బయటికి చెప్పుకున్నా కోపంగా ఉందని వ్యాఖ్యానించారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. అలాగే మణిపూర్ సమస్యపై స్పందించారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలని సూచించారు. బీజేపీకి కంచుకొట్టగా ఉన్న ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 36 సీట్లను సాధించింది. అందులో బీజేపీ కేవలం 33 సీట్లకే పరిమితమైంది. 2024 ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలనే గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ, శివసేన, ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. 2014, 2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మార్క్ 272 స్థానాలను మించి బీజేపీ స్వయంగా గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ తన లక్ష్యం 400 స్థానాలను పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అయితే ఎన్నికల ఫలితంగానే మోహన్ భగవత్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే చర్చ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.